14వ తారీఖునటువంటి మన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో నిర్వహించే నేపథ్యంలో మన పాలకొల్లు నియోజకవర్గం నుండి ప్రతి సంవత్సరం ఏ విధంగా వేలాది మందిగా తరలివెళ్తున్నామో దానికి భిన్నంగా ఈ సంవత్సరంలో అధికారం సాధించి అధికారంలో ఉన్న సందర్భంగా ఇంకా వేలాదిగా తరలివెళ్ళి ఆ యొక్క సభని విజయవంతం చేసి పాలకొల్లు జనసేన యొక్క పార్టీ పటిష్టతను రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాం. దీనికి వచ్చిన విలేకరు సోదరులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గత 4 రోజుల్లో నియోజకవర్గంలో పాలకొల్లు పట్టణం, కోడూరు మండలం, యలమంచిలి మండలం, పాలకొల్లు మండలం ఆయా గ్రామాల్లో మండలాల సమావేశాలు నిర్వహించి ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ కార్యాచరణలో పాలకొల్లు నుండి ప్రస్తుతానికి 10 బస్సులను బాణం చంద్రబాబు గారు, మన బన్నీవాసు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఇప్పటికి 50 కార్లు పైగానే నమోదు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ మండలం, పట్టణం అధ్యక్షుల వారి యొక్క నివేదికని, వారి విశ్లేషణ ఏ విధంగా విజయవంతం చేస్తామని వివరిస్తారు. ఈ సభను ఉద్దేశించి ముందుగా పట్టణ అధ్యక్షుడు సిడగం సురేంద్రను మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ ముందుగా మా జనసేన పార్టీ తరఫున వారందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇచ్చేసిన మా జనసేన నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 14వ తారీఖున జరగబోయే మన జనసేన 12వ ఆవిర్భావ సభకు పాలకొల్లు నియోజకవర్గంలో మరియు పాలకొల్లు పట్టణం నుండి అధిక సంఖ్యలో జనాలు మన ఆవిర్భావ సభకు తరలి వెళ్ళడానికి, జనం అందరూ అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశం ఏం చేస్తారని చెప్పి జన సైనికులందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క దిశానిర్దేశం చేసి పార్టీ యొక్క ప్రతిష్టని ఏ విధంగా చెప్తారని చెప్పి జన సైనికులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క సభకు వెళ్ళడానికి పాలకొల్లు నియోజకవర్గం మన పట్టణం నుంచి కూడా అధిక సంఖ్యలో జనాలు వెళ్ళడానికి కూడా నిశ్చయించుకున్నారు. ఇప్పటికే పాలకొల్లు పట్టణం నుంచి ఒక 3 బస్సులు, ఒక 15 కార్ల నుంచి, వేలాదిగా బైకుల నుంచి కూడా వెళ్ళడానికి కూడా యువత, జనసేన అంటేనే యువత, అందులోని పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి కూడా యువత అధిక సంఖ్యలో వెళ్ళడానికి కూడా మన పట్టణం నుంచి అధిక సంఖ్యలో వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము జయప్రదం చేస్తానికి ప్రతి వార్డులో కూడా వెళ్ళి మీటింగులు కండక్ట్ చేసి జనాన్ని కూడా గ్యాదరింగ్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి వెళ్ళడానికి మేము చాలా కృషి చేస్తున్నాం. జనాలు కూడా చాలా ఆసక్తిగా 14వ తారీఖు ఎప్పుడు వస్తుంది, ఆవిర్భావ సభకు వెళ్ళడానికి ఎప్పుడు వెళ్తామని చెప్పి కూడా జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు ఉదయం 9 గంటలకు కూడా మన గాంధీ బొమ్మల సెంటర్లో గల జనసేన స్తూపం వద్ద నుంచి జనసేన జెండా ఆవిష్కరించి అక్కడి నుంచి మన ఆవిర్భావ సభకు వేలాదిగా తరలి వెళ్ళడానికి కూడా మా జన సైనికులందరూ కూడా పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమం కూడా అందరూ ఇచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మా నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మార్చి 14వ తారీఖున జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా వంతుగా యలమంచిలి మండలం నుంచి 5 బస్సులకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఒక 40 కార్లు, 40 ఇంకా పైబడి కూడా ఉండొచ్చు. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఆవిర్భావ దినోత్సవం కోసం మీటింగులు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రానికి ఇంకా ఎన్ని కార్లు వస్తాయి, లేకపోతే ఇంకా బస్సులు సరిపోతాయి లేదా అన్నది ఒక నివేదిక వస్తుందండి. అలాగే కళ్యాణ్ గారు ఈ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడే మాటల కోసం జన సైనికులు, జనసేన నాయకులు కానీ, జనసేన వీర మహిళలు కానీ అందరిలోనూ ఒక ఉత్కంఠ ఏర్పడి ఉంది. ఈ యొక్క సభకి పాలకొల్లు నియోజకవర్గం అంతా ప్రజలందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఈ సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఏదైతే మార్చి 14న
పిఠాపురంలో జరగనున్న ఆవిర్భావ సభ నిమిత్తం ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. మా మండలం వచ్చి పోడూరు అండి. పోడూరు మండలం నుంచి మన పార్టీ మన నాయకులు చేసిన దాని ప్రకారం మేము 2 బస్సులు పెట్టుకున్నాం. అదేవిధంగా దాదాపు 10-15 కార్లలో సొంతంగా వచ్చి జన సైనికులు ఉన్నారు. ఏదైతే 14న జరగబోయే పిఠాపురం సభకి పోడూరు మండలం నుంచి మునిపెన్నడూ లేని విధంగా జన సమీకరణ జరుగుతుంది. మా నాయకుల ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామం నుంచి 20-30 మంది తగ్గకుండా ప్రతి ఊరు నుంచి జన సైనికులు స్వచ్ఛందంగా వచ్చే జన సైనికులు ఉన్నారు కాబట్టి మేము తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. భోజనాల దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు మా జనసేన నాయకులు చూసుకుంటున్నాం. 14న జరగబోయే సభకి వేలాదిగా తరలి వచ్చి పాలకొల్లు నియోజకవర్గం నుంచి, పాలకొల్లు నియోజకవర్గం అంటే జనసేనకి పట్టుకొమ్మ, కనపడని బలం మనకుందని అందరూ నమ్మే పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఈసారి దద్దరెళ్ళిపోయేలా మా పోడూరు మండలం నుంచి మేము గ్యాదరింగ్ అవి చక్కగా చేసుకున్నాం. దానికి తగ్గట్టు ప్రతి విలేజ్లో గ్రామ మీటింగ్లు వేసుకుని ఇంకా 4 రోజుల సమయం ఉంది కాబట్టి పెద్దల ఆదేశాల ప్రకారం భారీ సంఖ్యలో జన సమీకరణ చేయబడుతుంది. ప్రతి గ్రామంలోని జన సైనికులు అదొక పండగ వాతావరణంలాగా తీసుకుంటారు 14 అనేటప్పటికి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మేము మా నాయకుడిని ఒక ప్లేస్లో చూడాలి, ఒక స్థానంలో చూడాలని ఎదురు చూసిన జన సైనికులు ఈరోజు ఆయనని సొంతంగా ఆ స్థానంలో చూసి మా జనసేన పీఠం మీద ఆయన్ని కూర్చోబెట్టాం రాజులాగా. ఆయన చూసుకుని మా రాజుకి ఆయన పట్టాభిషేకం ఎప్పుడైనా కానీ ఇది మాకు పట్టాభిషేకం. మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మా నాయకుడిని ఆ స్టేజ్ మీద చూసుకోవాలని ప్రతి కార్యకర్త ఆశపడుతున్నారు కాబట్టి సిరుగులేని విధంగా, అసలు ఊహించలేని విధంగా పాలకొల్లు నియోజకవర్గం నుంచి జన సైనికులు కదిరి వెళ్తారని మరొకసారి తెలియజేస్తూ మా పోడూరు మండల జన శ్రేణులకు పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొని మనమేంటో మన బలమేంటో మన అందరికీ చూపించాలని కోరుకుంటూ